the shortened distance from the point minus 4 comma 3 to the circle x square plus y square is equal to 1. So therefore shortened distance from point నుంచి మన సర్కిల్కి డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఓకేనా, ఈ పాయింట్ నుంచి ఈ యొక్క సర్కిల్కి డిస్టెన్స్ కనుక్కోవాలి. సారీ, ఇక్కడ నుంచి పాయింట్ నుంచి సర్కిల్కి డిస్టెన్స్ కనుక్కోవాలి. సో therefore మనకి గివెన్ సర్కిల్ ఎంత, మనకి గివెన్ సర్కిల్ x square plus y square is equal to 1. So therefore దీని సెంటర్ ఎంత, దీని సెంటరు CH, K is equal to 0, 0 అవుతుంది. సో therefore ఇక్కడ సెంటర్ ఎంత అవుతుందంటే ఇది తిరిగిద్దాం. ఓకే, సెంటర్. నెక్స్ట్ రేడియస్ ఎంత అవుతుంది, రేడియస్ r is equal to 1 అవుతుంది. రేడియస్ r is equal to 1 అవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఎంత, పాయింట్ p of x, y is equal ఎంత -4, ఇక్కడ ఆగిపోయినా కానీ ఇక్కడ రాసుకుంటాం. ఇక్కడ వచ్చి రేడియస్ ఎంత, ఇది సెంటర్ అంతా 0, 0. నెక్స్ట్ రేడియస్ ఎంత, రేడియస్ ఇది 1. ఓకే, మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కావాలి. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్ కావాలి కాబట్టి ఇది సిపి అవుతుంది. ఇది సి అనుకుందాం, ఇది సిపి అవుతుంది. సిపి డిస్టెన్స్ ఎంత, సిపి ఇది డిస్టెన్స్ ఫ్రమ్ దీస్ 2 పాయింట్స్. ఓకేనా, సో therefore x2 minus x1 whole square plus y2 minus y1 whole square under root. సి వాల్యూ ఎంత, ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. x2 minus x1 whole square -4 minus 0 whole square plus y2 అంటే 3 minus 0 whole square under root. Get -4 whole square అంటే 16 plus -3 whole square అంటే 9 under root. Get 25, get 5. CP is equal 5. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అయితే ఇది రేడియస్ కాబట్టి 1, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుందంటే 5 అవుతుంది. సో ఈ లెంత్ ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 అయింది. ఈ లెంత్ తీసేస్తే మనకి ఈ లెంత్ వస్తుంది అన్నమాట. మనకి ఈ పాయింట్ నుంచి సర్కిల్ యొక్క పాయింట్ నుంచి ఈ యొక్క పాయింట్కి డిస్టెన్స్ కనుక్కొని చెప్పారు కాబట్టి ఆప్షన్ 1, 2, ఆప్షన్ B 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ D 5. CP is equal 5 కాబట్టి ఇది ఏదైనా పాయింట్ అనుకున్నాం. C M1. So therefore M P is equal to CP minus CM. So therefore 5 minus 1 get 4.